అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే నిడుదల రజనీ గారు సైబరాబాద్ చింటుముక్క సైబరాబాద్ చింటుముక్క పాపం. మరి సైబరాబాద్ చింటుముక్క నిడుదల రజనీ గారు ఆల్రెడీ జనాలు డిసైడ్ అయ్యే మీకు ఓటు వేశారు. ఒక్కసారి ఆలోచించుకోండి. విడుదల రజనీ గారు మీరు అవసరం లేదనేగా జనాలు మీకు బుద్ధి చెప్పడానికి జనాలు నిర్ణయం తీసుకొని కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి మిమ్మల్ని గద్దెదించింది. మీరు అవసరం లేదు అని ఓటు ద్వారా కానీ చెప్పారు. మీకు మీ మొనగాడు నీ మూలన కూర్చోబెట్టారు. మీ మొనగాడిని మూలన కూర్చోబెట్టారు. ఎక్కువ రియాక్ట్ అవ్వకు, ఎందుకైనా మంచిది. అందుకే మీ మనగాడిని ఇచ్చారు. ఆయన జోబులో డబ్బులు కానే కాదు, అవి జనాల డబ్బులు ఇస్తూనే మీరు అంటున్నారు. ఆ జనాల డబ్బులు ఇవ్వబట్టే మీరు అధికారం కోల్పోయారు. మీ సొంత డబ్బులు ఏమి ఇవ్వలేదు, మీ జోబులో డబ్బులు ఏమి ఇవ్వలేదు. ఒక్కసారి ఆలోచించుకోండి. అవి జనాల డబ్బులు జనాల మీద దోచుకొని పన్నుల భారంతో రూపాయి పంచారు, 10 రూపాయలు మీరు దోచుకున్నారు. దాచుకో తినుకో దాపెట్టుకో అన్నట్టుగా ప్రవర్తించారు నిడుదల రజనీ గారు. మరి ఇక మొనగాడు మగాడు అనడానికి కొంచెం నీకు సిగ్గు ఎగ్గు శరము ఏమైనా ఉందా? నీ మొగుడు మాడాగాడా కొంచెం చెప్పగలవా? నీ మొగుడు మగాడు కాదా? మీ మొగుడు ఏమన్నా మాడాగాడా? ఏంటి ఇటువంటి పనికి మాలిన మాటలు తగ్గించుకుంటే అవి నీకే తగులుతాయి. కొంచెం తగ్గించుకొని మాట్లాడుకో. అది ఎప్పటికీ రివర్స్ అయి నీ మీదికి వస్తుంది. ఏదన్నా మాట చెప్పేటప్పుడు అది ఎవరికి తగులుతుంది, ఎవరి మీదికి పోతుంది? అది ప్రతిపక్ష పార్టీ వాళ్ళ మా మీదికి వస్తుందా, లేక రివర్స్ తిరిగి నీ మీదికి వస్తుందా, లేక అధికార పార్టీ వాళ్ళ కూటమి పార్టీ మీదికి చెప్తున్నావా అనేది ఎవరికి అర్థం కావుతుంది. అది నీకే అర్థమైంది, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మగాడు మనగాడు అంటివి. మరి మీ హస్బెండ్, మీ భర్త, మీ మొగుడు మగాడు కాదా, మాడగాడేనా? ఒక్కసారి తెలుసుకొని నిడుదల రజనీ గారు ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడకుండా అది ఎవరికి చెందుతాయి, ఎలా చెందుతాయి అనేది కొంచెం అర్థం చేసుకొని ఆలోచించుకోండి. మీ జోబిల డబ్బులు మీరేం ఇవ్వలేదు, అందుకే జనాలు మిమ్మల్ని తరిమేశారు. రాష్ట్రంలో లేకుండా ఒక అభివృద్ధి లేదని, ఒక సంపాదించుకుంటున్నారని మీ జోబిల డబ్బులు ఎవరికి పంచివ్వలేదు. రాష్ట్ర ప్రజల మీద దోసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు రూపాయి ఇచ్చారు, 10 రూపాయలు తిన్నారు మీరు. అలా కాబట్టే మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు బయటికి గెంటేశారు. ఇక మీరు తట్టా బుట్ట అన్నీ సర్దుకొని మీ వ్యాపారాలు మీరు చేసుకోవడానికి అమెరికా వెళ్ళిపోవడమే ఖాయం. ఎవరు కూడా మిమ్మల్ని ఆలోచించరు, ఎవరు కూడా మిమ్మల్ని రమ్మని చెప్పరు, ఎవరు కూడా మిమ్మల్ని బతిమిలాడుకోరు. రాష్ట్ర ప్రజలు దుర్వినియోగం చేసి సర్వనాశనం చేశారు. కాబట్టి లేచిన దగ్గర నుంచి ఈ టీడీపీ వాళ్ళ మీద ఏడవడం తప్ప, కేసులు పెట్టడం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. అదే చేశారు మీరు రాష్ట్రంలో కూడా. ఒక్కసారి ఆలోచించుకోండి. నిడుదల రజనీ గారు సైబరాబాద్ చింటుముక్క అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ